దివ్యవాణి టీవీ ప్రేక్షకులందరికీ శుభోదయం. యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో ప్రియులారా, మీ అందరికీ స్వాగతం, సుస్వాగతం. గడిచిన కాలమంతా మనం ఊహించిన దానికంటే, కోరుకున్న దానికంటే ఎన్నో ఉన్నత స్థితిలో మనల్ని ఉంచిన ఆ దేవాతి దేవునికి మనసారా వందనాలు తెలియచేద్దాం. ఈ నూతన ఉదయంలో కూడా దేవుని ప్రేమ తరిగిపోలేదు, ఆయన కరుణ సమసిపోలేదు. ప్రతి నూతన ఉదయం లాగానే ఈరోజు కూడా నూతనంగా తన ప్రేమను, కరుణను, కటాక్షాన్ని మనందరిపై కుమ్మరించిన ఆ ప్రియ పరలోకపు తండ్రి, నమ్మదగిన దేవుడు, విశ్వసనీయుడు అని విలాపగీతములు 3వ అధ్యాయము 22-23 వచనాల్లో మనం చదువుతున్నాం. ఎవరెవరైతే వాగ్దానాలను చదివి మననం చేసుకొని దాన్ని విశ్వసిస్తారో దాని యొక్క ఫలసాయాన్ని, ఆ వాగ్దానాన్ని తమ జీవితంలో అనుభవిస్తారు. ప్రియులారా, మనందరి జీవితంలో కూడా ఇతరులకు సహాయం చేయాలనే ప్రతిరోజు మనం ప్రయత్నిస్తూనే ఉంటాం. మనం ప్రతిరోజు సహాయం చేసుకుంటాం. మన కుటుంబ సభ్యులకు సహాయం చేస్తాం, మన తోబుట్టువులు, ఇరుగు పొరుగు వారికి సహాయం చేస్తాం. మనకున్న సామర్థ్యాన్ని బట్టి ఇతరులకు సహాయం చేస్తూ ఉంటాం. మరి శారీరకంగా మనం ఈ విధంగా సహాయం చేయడంలో మన వంతు ప్రయత్నాన్ని మనం చేసినప్పుడు, ఆధ్యాత్మికంగా ఎలా ఇతరులను రక్షణలోనికి మనం నడిపిస్తున్నాం? యేసుక్రీస్తు ప్రభుల వారు పునరుత్థానమై తండ్రి దగ్గరికి వెళ్తూ పరలోకం నుండి మనందరిపై చేతులు చాచి మనల్ని దీవిస్తూ ఒక కోరిక కోరారు. మీరు విశ్వసించినట్లుగా మీ విశ్వాసాన్ని 10 మందికి చెప్పి వారిని కూడా సత్యములోనికి నడిపించి నా శిష్యులను చేయండి అని. ఒకరోజు తండ్రి దగ్గరికి వెళ్ళినప్పుడు మనల్ని ఇదే అడుగుతారు. ఎంతమందికి నా కుమారుడి గురించి చెప్పావు? ఎంతమందికి విశ్వాసం అంటే చూపించావు? ఎంతమందిని రక్షణలోనికి నడిపించావు? ప్రియులారా, సామెతల గ్రంథం 11వ అధ్యాయం 30వ వచనంలో కూడా చివరిలో అదే చదువుతున్నాం. జ్ఞాని ఇతరులను రక్షించును. అది శారీరకంగా కావచ్చు, మానసికంగా కావచ్చు, ఆధ్యాత్మికంగా కూడా కావచ్చు. చూడండి, కొంతమంది జీవితాలను చూసినప్పుడు, కొంతమందిని చూసినప్పుడు వాళ్ళు ఎక్కడ ఉన్నా అక్కడ ఆయన చుట్టూ ఉన్న వారందరి ఆ ముఖాల్లో సంతోషం కనిపిస్తుంది. కొంతమందిని చూసినప్పుడు వాళ్ళు ఎక్కడ ఉన్నా వాళ్ళు సంతృప్తిగా ఉంటారు, వాళ్ళ చుట్టుప్రక్కల ఉన్న వాళ్ళు కూడా వాళ్ళ జీవితాలు సంతృప్తిగా ఉంటాయి. ఎందుకు కొన్ని కంపెనీలలో, బాగా పేరొచ్చిన కంపెనీలలో చేరాలని, ఉద్యోగం చేయాలని ఎందుకు మనం తాపత్రయపడుతూ ఉంటాం? అక్కడ సంతోషం ఉంది, అక్కడ వృద్ధి ఉంది, అక్కడ సంతృప్తి ఉంది, అక్కడ మనకు అన్నీ కూడా లాభకరంగా మనకు అనుగ్రహించబడతాయి. మరి ఎక్కడెక్కడైతే జ్ఞానులు ఒక వ్యవస్థను కానీ, ఒక సంస్థను కానీ, ఒక కుటుంబాన్ని కానీ, తమ వ్యక్తిగత జీవితాలను కానీ జ్ఞానముతో నింపబడి నడిపించుకుంటూ ఉన్నప్పుడు, వారు తమ జీవితాలను వాళ్ళు ఈ లోక దుష్టత్వము నుండి కాపాడుకోవడమే కాదు, తమ చుట్టూ ఉన్న వారి జీవితాలను కూడా కాపాడెదరు. వాళ్ళ ధర్మవర్తనము అనే ఫలము, ఆ ఫలము నుండి జీవ వృక్షము పెరుగును. ప్రియులారా, ఆ ధర్మవర్తనము, ఆ జ్ఞానముతో నింపబడ్డము వాళ్ళల్లో దాచబడి ఉండదు. అదొక వృక్షములాగా ప్రపంచమంతటా కూడా వ్యాపించును. యేసుక్రీస్తు ప్రభుల వారు సత్యవర్తనుడు. ఆయన సత్యము కాబట్టే ఆయన పేరు ప్రపంచమంతటా కూడా వ్యాపించబడింది. ఆ ప్రభు సత్యాన్ని స్వీకరించిన వారందరూ కూడా తమ జీవితాల ద్వారా ధర్మవర్తనము అనే ఫలాన్ని మనం ఇతరులకు పంచుతూ ఉన్నప్పుడు, ఇతరుల జీవితాలు కూడా జీవ వృక్షంగా తీర్చిదిద్దబడతాయి. చూడండి, మార్కు సువార్త 2వ అధ్యాయంలో మనం చదువుతున్నాం. ఆ 4 పక్షవాత రోగికి వాళ్ళు ఆ 4 స్నేహితులే కావచ్చు, కుటుంబ సభ్యులో కావచ్చు, బంధుమిత్రులో కావచ్చు,
కానీ వారిలో ఉన్న ఒకే ఒక్క తపన, అతన్ని ఎలాగైనా మనం పైకి లేపాలి, అతడు కూడా స్వస్థత పొందాలి, అతడు కూడా లేచి నడవాలి. ప్రియులారా, తన గురించి తాను చేసుకోలేనిది తన మంచి జ్ఞానం కలిగిన స్నేహితులో ఏమో, కుటుంబ సభ్యులో ఏమో, బంధుమిత్రులో ఏమో వాళ్ళకొక ఆలోచన కలిగింది. సత్యమైన ఆలోచన, ధర్మవర్తనం అనే ఆలోచన, ఇతరులు కూడా సంతోషపడాలి అనే ఆలోచన, ఇతరులు కూడా స్వస్థత పొందాలనే ఆలోచన. చూడండి, కానీ తన పక్షవాతము నుండి బయటపడాలంటే తమ సొంత శక్తితో అది అసాధ్యమని వారికి తెలుసు. కానీ ఎవరి వల్ల సాధ్యమో వారికి తెలుసు. వారు యేసు వద్దకు అతన్ని నడిపించారు. చూడండి ప్రియులారా, అతను వద్దు అని చెప్పి ఉండవచ్చు, ఇక నాకు అలవాటైపోయింది, నా జీవితము ఇంతే, మీరు సంతోషంగా ఉన్నారా ఉండండి, ఇక్కడ యేసుప్రభు దగ్గర చాలామంది ఉన్నారు, అక్కడికి ఎలా నన్ను తీసుకెళ్తారు, ఆ లోపలికి నన్ను తీసుకెళ్ళలేరు, ఎన్నెన్నో అతను చెప్పి ఉండవచ్చు. కానీ వారి ఉద్దేశము ధర్మవర్తనం అనే ఉద్దేశాన్ని కలిగి ఉన్నారు కాబట్టి మేము సంతోషంగా ఉన్నాం, అతడు కూడా సంతోషంగా ఉండాలని ఆశపడ్డారు కాబట్టి అతన్ని అక్కడ ఉన్న వారందరూ ఉన్న స్థితి కంటే పైకి లేపారు. ప్రియులారా, అతని ఆలోచనలు పైకి లేపారు, అతనిలో నిరీక్షణ నింపారు. అతనిని యేసు ప్రభు దగ్గరికి మేము తీసుకుని వెళ్తాము, నువ్వు ఈరోజు స్వస్థత పడతావు అని అతను అడ్డు చెప్పిన వాటన్నిటికి కూడా వాళ్ళు సరి అయిన సమాధానం చెప్పి తమ శక్తికి మించి వారందరూ ఉన్న స్థలము కంటే పై కప్పు మీదకి తీసుకొని వెళ్ళాలంటే ఎంత కృషి చేసి ఉంటారు. ఇతరులకు సహాయం చేయడం అంటే కొంచెం కష్టమే, శారీరకంగా కష్టపడాలి, కానీ ఆత్మలో ఆ నిరీక్షణతో వారు పొందబోయే ఫలాన్ని మనము ముందుగానే చూస్తాం. కాబట్టి ఇంటిపై కప్పును కూడా తొలగించారంటే వారిలో ఎంత విశ్వాసం ఉంది ప్రియులారా. ప్రతిరోజు మనందరము కూడా ఇతరులకు సహాయం చేయడం అంటే మన జీవితంలో మన హృదయము ఇతరులకు నేను ఈరోజు సహాయం చేయాలి, వారిని సత్యంలోనికి నడిపించాలి, దానికి ముందు నన్ను నేను సత్యంలోనికి నడిపించాలనే విత్తనము ప్రతిరోజు ఉదయమే మనం వేసుకోవాలి. కొరింథీయులకు రాసిన లేఖ 3వ అధ్యాయంలో మనం చదువుతున్నాం. చూడండి, నేను విశ్వాసం అనే విత్తనాన్ని వేశాను, అపోల్లో నీరు పోశాడు, దేవుడు ఆ చెట్టుని పెంపు చేశాడని చెప్తున్నాడు. ఎక్కడెక్కడ విశ్వాసపు విత్తనాలు మనం వేస్తున్నామో, ఇతరులకు సహాయం చేయాలి అనే ఆలోచన విత్తనాలను మనం కలిగి ఉన్నామో, ఇంకొకరిని మనకి సహాయం చేసే వాళ్ళని దేవుడు లేపుతాడు. ఎందుకు వల్ల ఆ పక్షవాత రోజు అరిగి ఉండవచ్చు, నేను ఇప్పుడు స్వస్థత పొంది ఏమి చేయాలి? మనం సమాధానం చెప్పాలి. నీ పాపము నుండి నువ్వు క్షమింపబడితే శారీరకంగా కూడా నువ్వు స్వస్థత పొందగలవు. ఈ లోకంలో ఎవ్వరు కూడా నిన్ను స్వస్థపరచలేరు. నీ పాపమును క్షమింపగలిగిన యేసు ప్రభు దగ్గరికి మేము తీసుకొని వెళ్తాము. ఆయన చిందిన పరిశుద్ధ రక్తము ద్వారా నీ మనస్సు, నీ యొక్క హృదయము అది శుద్ధి చేయబడితే నీ శరీరము కూడా స్వస్థత పొందుతుంది. ప్రియులారా, మన జీవిత పరిస్థితిని వాళ్ళకి వివరించాలి. ఒకప్పుడు మన పరిస్థితి ఎలా ఉంది, ఎలా మనం సత్యాన్ని తెలుసుకున్నాము, ఎలా సత్యాన్ని తెలుసుకున్న తర్వాత మనం విశ్వసించాము, మన జీవితాల్లో ఎలా మార్పు వచ్చిందని మన జీవిత సాక్ష్యాన్ని ఇతరులకు పంచుకోవాలి. అలా చేయగలిగినప్పుడు మన జీవితంలో ఉన్న ఆ జీవ వృక్షాన్ని ఇతరులు ఆ ఫలాన్ని వాళ్ళు చూడగలిగినప్పుడు తప్పకుండా వాళ్ళు మనకు సహకరిస్తారు. చూడండి, ఆ పై కప్పు తీసి ఆ పై కప్పు నుండి యేసుప్రభు ఎక్కడ ఉన్నారో అక్కడికే ఆయనని నిటారుగా క్రిందికి దించినప్పుడు యేసుప్రభు హృదయములో సంతోషముతో తబ్బిబ్బ అయిపోయి ఉంటాడు. నా బిడ్డలకు ఎంత విశ్వాసం, తమ యొక్క సోదరుడికి స్వస్థత కలగాలని ఎంత కష్టాన్ని వాళ్ళు తీసుకొని వాళ్ళ విశ్వాసాన్ని చూసి ప్రభు ఆయనను పాపాలని క్షమించి స్వస్థపరిచారు. ప్రియులారా, ఈ లోకంలో ఎంతోమంది మన కుటుంబ సభ్యులే కావచ్చు, మన ఇరుగు పొరుగే వాళ్ళే కావచ్చు, ఎవరెవరు మనకు సహాయం చేస్తారా అని శారీరకంగా వాళ్ళు బాగా ఉండవచ్చు, ఆధ్యాత్మికంగా ఎవరు మనకి ఒక్క విశ్వాసపు విత్తనాన్ని మన జీవితంలో వేస్తారని వాళ్ళు మన వైపు ఎదురు చూస్తూనే ఉంటారు. నా జీవితంలో మా ఒక అన్నయ్య వాస్తు అని తిరుగుతూ ఉండేవాడు. ఇది చాలా 25 సంవత్సరాల క్రితం జరిగింది.
వాస్తు అని తిరుగుతున్నప్పుడు నేనేమో బైబిల్ పట్టుకొని ఎక్కడెక్కడ ప్రార్థన నేను తిరుగుతున్నాను. నా సొంత అన్నయ్య వాస్తు అని తిరుగుతున్నాడు. ఒకరోజు మా ఇంటికి వచ్చినప్పుడు చాలా వినయంగా అడిగాను, ఒక్కరోజు ముత్తంగిరా, ఒక్క దివ్యబలి పూజలు, ఆయనకి దివ్యబలి పూజ అంటే చాలా ఇష్టం, ఒక్క దివ్యబలి పూజలో పాల్గొనడానికి రా ముత్తంగికి అన్నప్పుడు, నువ్వు పిలుస్తున్నావు కాబట్టి తప్పకుండా వస్తానన్నయ్య. వచ్చాడు ప్రియులారా, వచ్చాడు. దేవుని కృప వలన దివ్యబలి పూజలో పాల్గొన్నాడు. ఆ ఒక్క ప్రార్థనలోనే దేవుడు అతన్ని తన వైపుకు ఆకర్షించుకున్నాడు. అదే చివరి రోజు ఇక ఎప్పుడు కూడా మళ్ళీ వాస్తుకి వెళ్ళలేదు. ఆ వాస్తు సారు వల్ల ఎన్నో శ్రమలు అనుభవించాడు, తనతో మళ్ళీ రాలేదని. అయినప్పటికీ కూడా దేవుని కృప వలన ఈ రోజు వరకు కూడా దేవునిలో నమ్మకంగా ఉండడానికి ప్రయత్నిస్తున్నాడు. తన ఒక కుమారుణ్ణి కూడా దేవుని గురుత్వంలోనికి పంపించే కృపను దేవుడు అతనికి అనుగ్రహించాడు. చూడండి, మనము ఒక్క మాట పలికితే, ఒక్క చిన్న సహాయం చేస్తే ఎన్నో కుటుంబాల్లో దేవుని సత్యము ప్రతిష్ఠింపబడుతుంది. ఆ పిలుపుతో మనం అందరం ఉన్నాము. అటువంటి కార్యాలను ఈరోజు జరిగించడానికి దేవుడు మనకు కృపను అనుగ్రహించమని ప్రార్థించుకుందాం. నాతో కలిసి ప్రార్థించండి. పరిశుద్ధమైన దేవానికి స్తోత్రములు తండ్రి. లోకమంతా చీకటి ఆవరించి ఉన్నా, ధరణి అంతా తమస్సు కప్పి ఉన్నా, నీపైన దేవుని వెలుగు ప్రకాశింపొచ్చున్నది అన్నావు ప్రవ్వా, నీకు స్తోత్రం. ఈ లోకంలో ఎంతోమంది ప్రవ్వా, ఈ లోకంలో సంతోషంగా సుఖంగా ఉన్నాము, అది చాలు అనుకుంటూ ఉన్నప్పుడు ప్రవ్వా, ఆధ్యాత్మికంగా ఎంత అంధకారంలో ఉన్నారో, అనారోగ్యముతో, మానసికంగా శారీరకంగా కృంగుదలతో ఉన్న వాళ్ళని అయ్యా ఈరోజు మమ్మల్ని నువ్వు పంపిస్తున్నావు తండ్రి, నీకు స్తోత్రం. మా కుటుంబంలో ఎవరెవరు నిరాశలో ఉన్నారో, నిస్పృహలో ఉన్నారో, మా చుట్టుప్రక్కల నాయన మేము పనిచేసే దగ్గర ఎవరెవరితో ఈరోజు మీరు మమ్మల్ని మాట్లాడిస్తున్నారో అయ్యా, జీవ వృక్ష ఫలము వారి జీవితాల్లో ఈరోజు మేము చూద్దుముగాక. ప్రభా నాయన మేము మాట్లాడే మాటలు నాయన వారిని సత్యంలోనికి నడిపించునుగాక. మా జీవిత సాక్ష్యాన్ని ఇతరులతో పంచుకున్నప్పుడు నాయన వారు కూడా సత్యం వైపుకి ఆకర్షింపబడుదురుగాక. నీ యొక్క అభిషేకము ఈరోజు మా ద్వారా గొప్ప కార్యాలు చేయనుగాక. యేసయ్య నామములో అడిగి వేడుకొని పొంది ఉన్నాము మా ప్రియ పరలోకపు తండ్రి, ఆమేన్. అవును ప్రియులారా, ఈరోజు మనం మాట్లాడే ప్రతి మాట, మనం చేసే ప్రతి క్రియ ఎంతోమందిని సత్యము వైపుకి ఆకర్షించేలా ఉండునుగాక. మరొక నూతన శుభోదయంలో మనం అందరం కలుసుకునే వరకు దివ్యవాణి టీవీని వీక్షిస్తూ ఉందాం. ఇమ్మానుయేలు, ప్రభు మనతో ఉన్నారు.